హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ పీజీ సెట్ 2026కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అని ఎనేబుల్ అయింది. సో అంతేకాకుండా మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మరి ఇవ్వడం జరిగిందనమాట. సో కరెక్ట్గా అనుకునే విధంగానే మనకి మరి మీకు కమెన్స్మెంట్ అనేది తీసుకున్నారు. అంటే మేము ఏప్రిల్ 20th మీకు కంపల్సరీ హాల్ టికెట్స్, అంటే కంపల్సరీ అని కాదు, అనుకుంటున్నాము అని చెప్పేసి మనకు మరి షెడ్యూల్లో ఇచ్చారనమాట. ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మేము ఆప్షన్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. సో అదేవిధంగా అనుకున్నట్టుగానే ఈరోజు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా ఎగ్జామ్ ఏ రోజున కండక్ట్ చేస్తామని డేట్ అయితే మనకు కమెన్స్మెంట్ డేట్ అనుకున్నారో, సో ఆ డేట్కే క్లియర్గా షెడ్యూల్ ఇచ్చారనమాట. సెషన్ వైజ్గా క్లియర్గా సబ్జెక్ట్ వైజ్గా మీకు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు, ఎగ్జామినేషన్ షెడ్యూల్. అది కూడా క్లియర్గా మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం వచ్చేసి మీరు మన ఛానల్ కనుక చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు వచ్చేసి స్క్రీన్ నేను కింద స్క్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది కదా. సో ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది కనపడుతుంది. సో ఎనేబుల్ అయిందనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే నేను కింద లింక్ ఇస్తాను అనమాట, డిస్క్రిప్షన్లో ఇదే లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఆప్షన్ దగ్గరికి వస్తారనమాట. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ లింక్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు మరి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ వెబ్సైట్ సెర్చ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ దగ్గరికి వచ్చేస్తారు. సో దీని మీద క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి అడుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సో కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఈ ఆప్షన్స్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ ఇక్కడ మీకు చూపించేటటువంటి కంపల్సరీ. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కదంటే, ఫీ పేమెంట్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందన్నమాట. సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుందో ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, సో ఏదైతే మీరు ఏదైతే ఇప్పుడు పీజీ చేయాలనుకుంటున్నారనుకోండి, సో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తారు కదా, పీజీ చేసేవాళ్ళు మరి ఇక్కడ మీరు డిగ్రీకి సంబంధించిన లాస్ట్ చివరి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మరి ఎంపీడీ చేయాలనుకునే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎంపీడీ అనేది కూడా పీజీ కిందకే వస్తుంది కాబట్టి సో మీరు బీపీడీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ క్యాలెండర్లో మీరు డేట్ మంత్ అనేది చూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా క్యాలెండర్ అనేది వస్తుంది. సో ఒకసారి ఆలోచన చేయండి, మీరు క్లియర్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనము స్క్రోల్ చేస్తే మరి నెక్స్ట్ వచ్చేసి మీకు కింద ఎగ్జామ్ మరి సెలెక్ట్ చేసుకోమని టెస్ట్ యొక్క అంటే పేపర్, మీరు ఏ పేపర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మీకు అడుగుతుందన్నమాట. సో టెస్ట్ కోడ్ కూడా ఉంటుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది, సబ్జెక్ట్స్ అన్నీ చూపిస్తుంది. క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇలాగా ఇంగ్లీషు, జనరల్ తర్వాత తెలుగు, సంస్కృత్ ఇలా చూపిస్తుంది. సో పేపర్ కోడ్ కూడా పక్కన ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి పేపర్ కోడ్ ఇది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉందన్నమాట. మీరు పేపర్ కోడ్కి వెళ్ళొచ్చు, లేదంటే సబ్జెక్ట్ చూడవచ్చు. ఇదేం పెద్ద సమస్య అయితే కాదు. మీరు స్క్రోల్ చేస్తూ వెళ్ళి సో ఇప్పుడు మరి ఎంపీకి సంబంధించి నేను చూపిస్తున్నాను చూడండి, 203 or 204 ఉంటుంది. 203 అనమాట ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక్కడ దాని మీద టిక్ పెట్టినట్లయితే దాని మీద చూస్ చేసుకున్నట్లయితే మీకు ఎంపీడీ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సో ఇక్కడ 204కి వెళ్తే, సో 203కి వెళ్తే ఇక్కడ బాక్స్ అనేది మీకు కనబడుతుంది, మీరు చూడవచ్చు. సో ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సెలెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. ఇట్లా మీరు దీని మీద ఆప్షన్ అనేది తీసుకోండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అన్నీ ఒకేసారి అయితే అవ్వవు అనమాట. సో ఎవరైనా మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ ఈ విధంగా ఒక సబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మీరు పీడిఎఫ్లో ఉంటుంది, దాన్ని మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ వచ్చి మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. కొత్తగా న్యూ అనేది మనకి ఇక్కడ ఉంది చూడండి. సో ఈ న్యూ నోటిఫికేషన్, సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మీకు క్లియర్గా అన్నీ ఇచ్చారనమాట. సో సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు, సబ్జెక్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు ఇందులో వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇచ్చారు, తర్వాత సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీకు 8th నుంచి స్టార్ట్ అవుతుంది మే అని చెప్పేసి ఇచ్చారు మనకు గతంలో.
మనకి ఏదైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్లో ఏ డేట్ నుంచి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము అని అనుకున్నారో సో అదే డేట్న మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగానే షెడ్యూల్లో కూడా ఇచ్చారు, ఎగ్జామ్ షెడ్యూల్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఏ రోజున ఏ సెషన్స్ జరుగుతాయని ఇక్కడ సెషన్ ఐడి ఇచ్చారు, అది కూడా చెక్ చేసుకోండి మీరు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెషన్ మీరు కోడ్ చూసుకోండి, సెషన్ నెంబర్, సెషన్ ఐడి చూసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద షిఫ్ట్ అంటే ఎన్నో షిఫ్ట్ అనేది కూడా చూసుకోండి. షిఫ్ట్ 3నా, షిఫ్ట్ 1నా, షిఫ్ట్ 2నా అనేది మీరు చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు కోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ కూడా అదే ఉంటుంది. సో లేదా డైరెక్ట్గా మీరు సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసి అక్కడ మీరు ఏ డేట్ అనేది మీరు డైరెక్ట్గా ఇటు నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఏది మరవద్దండి, కంపల్సరీ డేట్ చెక్ చేసుకోండి, తర్వాత షిఫ్ట్ అనేది చెక్ చేసుకోండి, తర్వాత మీరు సబ్జెక్టు చెక్ చేసుకొని ఇవన్నీ మీరు ఏ డేట్న ఉన్నాయని చెక్ చేసుకోండి. సో దీంట్లో ఎంపీడీకి మరి చూసినట్లయితే 203 ఇందాక మీకు చూపించాను కదా. సో 203 ఇక్కడ చూడండి, 203 అనేది మనకి 11th May 2026 డేట్న సో షిఫ్ట్ 2లో ఉంది. సో మీకు ఇక్కడ చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది క్లియర్ కనపడుతుంది. మీరు ఇది గమనించండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సీరియల్ ఐడి కూడా చూసుకోండి, సెషన్ ఐడి కూడా చూసుకోండి. సో ఇవి క్లియర్గా డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా నేను అందించాను అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. నెక్స్ట్ మళ్ళీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.